హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఈ వీడియోలో అయితే ఒక కొరియన్ సిరీస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఆ సిరీస్ నేమ్ అయితే మెన్సీ ఫర్ నాన్. ఇంకా ఇదైతే ఒక బ్రూటల్ యాక్షన్ మూవీ, అదే బ్రూటల్ యాక్షన్ సిరీస్. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉంది, బ్రూటల్ యాక్షన్ లవర్స్కి ఈ మూవీ నచ్చుద్దా లేదా, ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ మూవీ అప్డేట్స్, అలాగే ప్రతి ఒక్క లేటెస్ట్ మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మెడిసిన్ ఫర్ నాన్ సిరీస్ విషయానికి వస్తే, సిరీస్ అయితే మొత్తం బ్రూటల్ యాక్షన్ సీన్స్తో అయితే నిండిపోద్ది. అసలు బ్రూటల్ యాక్షన్ మూవీ లవర్స్కి అయితే ఈ మూవీ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. ఇంకా నాకైతే ఈ మూవీ అయితే చాలా బాగా అయితే నచ్చేసింది. అసలు ఈ మూవీలో చాలా బాగా అయితే యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఇంకా దీంట్లో హీరో ఫస్ట్గా అయితే గ్యాంగ్స్టార్గా అయితే ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకి అతను గ్యాంగ్స్టార్ నుంచి అయితే దూరంగా అయితే ఉంటాడు. తర్వాత 11 సంవత్సరాల తర్వాత అతని తమ్ముడిని అయితే ఒక అతను అయితే చంపేస్తాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ తమ్ముడిని చనిపింది ఎవరెవరని ఎత్తుకుంటూ చంపుతూ ఉంటాడు. ఇంకా ఇదే ఇంకా ఈ మూవీ ప్లాట్ అయితే. ఇంకా దీంట్లో అయితే మాత్రం బ్రూటల్ సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా బ్రూటల్ యాక్షన్ సీన్స్ అయితే సూపర్గా అయితే ఉంటాయి. కొన్ని సీన్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ హైప్ అయితే వస్తుంది మూవీలో అయితే. ఇంకా అసలు మామూలుగా మూవీ స్టార్ట్ అవటం కానీ కొన్ని సీన్స్ చూస్తుంటే 1 వీక్ సిరీస్ చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక కొరియన్ జాన్ విక్ మూవీ అని కూడా అయితే చెప్పచ్చు. అంత బాగా అయితే ఉంటుంది ఇంకా మూవీ అయితే, అదే సిరీస్ అయితే. ఇంకా హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ కూడా చాలా బాగా ఉంటాయి. ఇంకా హీరో చేసే యాక్షన్ బ్రూటల్ సీన్స్ కూడా సూపర్గా అనిపిస్తాయి. అసలు దీంట్లో ఫైట్లు అయితే ఏరో లెవెల్లో అనిపిస్తాయి. ఒక్కొక్క సీన్ అయితే మాత్రం అసలు ప్రతి ఒక్కటి అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మూవీ రన్ టైం అయితే 5 గంటల 1 నిమిషం అయితే ఉంటుంది. ఇంకా అంతేకాకుండా సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే హై అయితే ఇస్తుంది. అసలు మనకి ఎక్కడ బోర్ కూడా కొట్టదు. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే కొద్దిగా స్లో అనిపిస్తుంది. ఇంకా అంతే ఇంకా ఈ మూవీలో ఇంకా ప్రతి ఒక్క సీన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే కొంచెం స్లోగా ఉంటాయి అంతే. ఇంకా మిగిలినవన్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ రన్ టైం కూడా అయితే 5 hours 1 minute. ఇంకా అది వెబ్ సిరీస్ రన్ టైం చూసుకుంటే చాలా ఉంటాయి, కానీ దీని వెబ్ సిరీస్ రన్ టైం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అసలు మనకు ఒక మూవీ చూస్తున్నట్టే అనిపిస్తుంది, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నట్టు కూడా అయితే ఏం అనిపించదు. అంత బాగా అయితే ఉంటుంది ఇంకా ఈ సిరీస్ అయితే. ఇంకా ఈ సిరీస్ అయితే తెలుగులో కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే కొద్దిగా కూడా మిస్టేక్ లేకుండా తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఎవరైనా కొరియన్ సిరీస్ నచ్చే వాళ్ళకి కానీ, అలాగే ఇంకా బ్రూటల్ యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే ఈ సిరీస్ అయితే తప్పకుండా అయితే నచ్చుద్ది. ఇంకా ఇదైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. తప్పకుండా అయితే చూడండి, సిరీస్ అయితే చాలా బాగా ఉంది. ఇంకా ఇది వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి, ఇంకా అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.